హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్లో అసలు బాలుకి మాణిక్యం పైన ఎందుకు డౌట్ వస్తుంది, నీ లొకేషన్ పంపించు అని బాలు మాణిక్యాన్ని ఎందుకు అడుగుతున్నాడు, అలానే మీనా చూసింది మాణిక్యాన్నేనా అని ఎందుకు ఆలోచిస్తుంది, అవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోదామండి. మీనా అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, అదేంటి నేను బయట చూసింది రోహిణి వాళ్ళ బాబాయినే కదా, నేను తన దగ్గరకు వస్తే అలా ఎందుకు పారిపోయాడు అని మీనా అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా మీనా రోహిణి దగ్గరికి వెళ్ళి, మీ బాబాయ్ నేను ఇక్కడే చూశాను అంటే రోహిణి లేదు లేదు మా బాబాయ్ ఇక్కడ ఎందుకు ఉంటాడు, తను దుబాయ్లో ఉన్నాడు కదా అని రోహిణి కవర్ చేసింది. మీనా అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఇది ఎంత చూస్తుంటే నాకు ఎందుకో తేడాగా అనిపిస్తుంది అని మీనా ఆలోచిస్తుంటే అప్పుడే బాలు అయితే వచ్చి, చీచిచి వీడు ఇంత వెదవింది మీనా, ఇంత హెల్ప్ చేసిన తర్వాత కూడా కొంత కృతజ్ఞ జ్ఞానం లేదు, మా ఫ్రెండ్తో వెళ్ళి బీరువా కొనిపిస్తే ఇలా చేస్తాడా, వాని కోసం నేనే వెళ్ళి షాప్ మాట్లాడాను చూడు, నా బుద్ధి తక్కువ, వీడికి 10 లక్షలు పోయినట్టే ఇంకోసారి ఇట్లనే ఇవ్వడానికి మోసం చేసి ఉంటే వెళ్ళి గుడి బయట అడుక్కుని తినేవాడు, ఇంత నేను సాయం చేశానని ఇంత కృతజ్ఞత భాగం కూడా లేదు వీడికి, వేస్ట్గా సాయం చేశాను నేను అని బాలు అంటూ ఉంటే, మీనా ఏంటి మీనా అలా ఉన్నావు అని బాలు అడగగా మీనా అయితే అదే ఆలోచనలో పడిపోతూ ఉంటుంది. ఇంకా అందరూ ఇంట్లోకి వచ్చి చూస్తుంటే అప్పుడే మాణిక్యం అయితే రోహిణికి వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి అయితే ఇటివో నేను మాట్లాడతాను మీ బాబాయ్తో అంటే అప్పుడే మాణిక్యం కావ్ మే అంటుంటే, ఇక్కడ మే అంటే హాయ్ ఎలా ఉన్నారు అండి అంటే ఇప్పుడు ప్రభావతి అర్థమైందండి బాగున్నాను, మేము బాగున్నారు మీరు బాగున్నారా అంటే అప్పుడే బాలు తీసుకొని, మీరు ఎక్కడున్నారండి అంటే నేను ఇక్కడ దుబాయ్లో ఉన్నాను, అవునా సరే అక్కడ దుబాయ్లో వంటలు ఉంటాయంట కదా, మీరెందుకు ఒంటరిగా ఉన్నారు అని బాలు అంటూ ఉంటే, సరే నాకు అర్థమైంది లేండి, నాకు ఒక పని చేయండి, మీ లొకేషన్ ఉంది కదా మీ లొకేషన్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, మా డబ్బుడమ్మ మీ లొకేషన్ చూసి చెప్తుంది అని బాలు అంటే ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు.